టుంగ్ 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 సాహూర్. అయ్యో, నా పేరెంట్స్ ఇక్కడే వదిలిపెట్టి పోయారే. నేను ఇలా కొట్టడం నా తప్ప? మీరే చెప్పండి, నా తప్ప? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎలా చేశారో చూడండి. నన్ను నా కొట్టడం తప్ప? ఇక్కడ ఐలాండ్ మీద అయితే నన్ను వదిలిపెట్టి వెళ్ళారు. ఇప్పుడు ఎలా చేయాలో ఏమో నాకైతే అస్సలు అర్థం కాలేదు. టుంగ్ 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 సాహూర్. ఎందుకు వదిలిపెట్టారు అయ్యా? మీరన్నా నాకు సపోర్ట్ చేయండి. టుంగ్ 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 సాహూర్. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసినాకో ఈ వీడియో మా నాన్న మా అమ్మ వరకు చేరుతుంది. నన్ను వచ్చి తొలగబోతారు. టుంగ్ 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 సాహూర్. ప్రతి ఒక్కరు అయితే వీడియోకి అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సీజ మామయ్య నాకైతే అస్సలు అర్థం కాలేదు మామయ్య. ఎందుకు ఇలా ఎండలు అయితే ఈ మంతునైతే పెడుతున్నాయి? నాకైతే అస్సలు అర్థం కాలేదు. నువ్వన్నా ఏమన్నా అంటే చెప్పవా నాకైతే. ఇందులో మన పొట్టోడు కూడా జిమ్ అయితే చేస్తుండు అప్పుడే ఎండల కాలం పుట్టనే. అరే చాబ్, నువ్వు పొట్టోడు అది ఇది అంటే నేను ఊరుకొని చెప్తున్నా. నేను చేసే జిమ్ అయితే నీ మీద అయితే పడేస్తాను. అప్పుడు ఉంటుంది నీకైతే ఇంకా జిమ్ చేస్తాను, అది చేస్తాను, బాడీ పెంచుతాను, అది అంటావా? పొట్టోడు అది అంటావా? మామయ్య లేనప్పుడు నీకుంటుంది రే. గుర్తుపెట్టుకో, మర్చిపోకు. ఇక్కడ ఊరనుకున్నావు సించాన్ రా బాబు. ఆహా, ఆపండ్రా బాబు. ఇందాక నుంచి చూస్తున్నా మీరు అది ఇది అని గొడవ పడుతూనే ఉండారు. ఎవడి పని వాడు చూసుకోండిరా బాబు. ఎందుకు ఇలా గొడవ పడి చేస్తున్నారు? లోపలికి వినబచ్చి అది నేను నిద్రపోతుంటే నేను వచ్చేసా. ఎందుకు అలా ఆడుస్తుండ్రు? ఏం ప్రాబ్లం మీకు? అసలు నాకైతే అర్థం కాలేదు. నువ్వు జిమ్ చేస్తున్నా, వాని కొద్దీ వాడు బాడీ పెంచుకొని వాడు చేస్తున్నాడు. నువ్వు తినరా చాపుగా వాన్ తెమ్మనేది అది దాన్ని వదులుతున్నావు. నీ పనిని మీరు చూసుకోండి. అవును సీజ మామయ్య, నువ్వైతే బాగా చెప్తున్నావు. వాడు చాపుగాడైతే నాకైతే చాలా మండిస్తుండు మామయ్య. నువ్వు లేనప్పుడు అయితే నన్ను పొట్టోడు అది ఇది అని పిలుస్తుండు. నాకైతే చాలా అయితే వాని మీద కోపం లేస్తుంది. నేను వాడిని అయితే కొడదాం అనుకున్నా. ఆ పక్కన కట్టనైతే తీసుకొని వాడైతే చాలా అల్లరి చేస్తుండే మామయ్య. వాడినైతే జాగ్రత్తగా ఉండమను. వాడైతే చాలా అల్లరి చేస్తుండు. వాడు ఈసారి నా జోలికి వచ్చాడు అనుకో, వాడినైతే ఖచ్చితంగా కొడతాం మామయ్య. వాడిని అయితే దూరం పెట్టు. నాకైతే చాలా అబద్ధాలు ఆడుతుండు, చాలా నా మీద అయితే నిందలన్నీ మోపుతుండు. వానికైతే ఉంటుంది మామయ్య. నన్ను అయితే ఎక్కిరిస్తుండు సాగులు గమ్మనంటే. అరే పొట్టోడా అని ఇప్పుడు కూడా పిలుస్తారా? నీకేం మండుతుందిరా? నీకేం మండదురా? నాకేం తెలుసురా? నీకేం మండదు, నాకు తెలుసు. అరే పోరా చాపుగా. నువ్వు పిల్ల బచ్చావు కాబట్టి నేను వదిలేస్తున్నా. అదే నువ్వు పెద్ద బచ్చావు అనుకో, నిన్ను ఇయ్యాలగల ఉతికి పారేస్తుండు. ఏం లేని పాపం లేని అన్నము ఏం లేనప్పుడు అన్ని ఈటింగ్ కోసమని నీకు ఫుడ్ అయితే రోజు పెడతా. కానీ నన్నే నువ్వు ఇలా చేస్తావు. నీకు ఖచ్చితంగా ఉంటుంది రా చాప్. మామయ్య లేనప్పుడు నీకు ఉంటుందిలే. మామయ్య ఉండదని ఇలా చేస్తావా? నన్ను మీద నెల్లొల్లి చేస్తావా? నీకైతే మళ్ళీ ఉంటుందిలే కొడక్క. నా జోలికి వస్తావా నువ్వు? అరే సించాన్, వాంతో గొడవ పడింది చాలే కానీ కొద్దిసేపు చిల్ అవుదాం. టీవీ అయితే బేసి. అరే ఎవర్రా వీడు? మన లాస్ ఏంజల్స్ మొత్తం నాశనం చేస్తుండు. ఎవర్రా బావో వీడు? ఇంత పెద్దగా ఇలా ఉన్నాడు, చేతిలో ఏదో బ్యాట్ పట్టుకున్నాడు, అందరిని కొడుతుండు. ఎవర్రా స్వామి వీడు? మీకేమన్నా తెలిసింటే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఎవడు వీడు? మాకైతే అస్సలు అర్థం కాలేదు. అరే సించాన్, నీకేమన్నా వీని గురించి ఏమన్నా తెలుసా? నాకైతే కొంచెం చెప్పు, నేను అర్థం చేసుకుంటా. నాకు తెలుసు మామయ్య. వీని పేరు అయితే టుంగ్ టుంగ్ సాహూర్ అని పిలుస్తారు. అప్పుడు నేను ఊర్లో నిలే మామయ్య, మా డాడీ మా అమ్మ దగ్గర అయితే. అప్పుడు వీడు వచ్చినాడు మామయ్య. చాలా అంటే చాలా అల్లరి చేశాడు. అక్కడైతే నేను మా డాడీ అందరిని అయితే వీడు ఉతుకుతున్నాడు మామయ్య. అందరిని ఉతుకుతాంటే నాకైతే ఒక సూరీస్ పెట్టాడు. నాకైతే మెంటల్ లేసి వీనైతే కొట్టేసా మామయ్య. వీడు చాలా అంటే చాలా డేంజర్ నా కూడా మామయ్య. వీని దగ్గర అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. వీడు చాలా డేంజర్. మనం జాగ్రత్తగా ఉంటే కానీ బతకం. లేదా వీళ్ళు లాస్ ఏంజల్స్ మొత్తం అయితే నాశనం చేసి ఇక్కడ నుంచి అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతాడు. వీళ్ళ దగ్గరికి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోదాం మామయ్య. సరేరా సించాన్, కానీ ఉండు ఒక నిమిషం. అయితే మనకి ఐరన్ మ్యాన్ అయితే ఫోన్ చేస్తుండు. హలో చెప్పు ఐరన్ మ్యాన్. ఏంది లాస్ ఏంజల్స్లో వచ్చాడు వాని పేరు టుంగ్ టుంగ్ సావరా. ఇప్పుడే సించాన్ కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నేను కూడా టీవీలో చూసా. వాడేది చాలా పెద్దగా ఉన్నాడు. చేతుల నుంచి బాంబుల మాదిరి మిసైల్స్ మాదిరి వస్తున్నాయి. అండ్ వాని దగ్గర అయితే బ్యాట్ అయితే ఉంది. చాలా అంటే చాలా డేంజర్గా అయితే ఉన్నారు. మీరు అవెంజర్స్ టీం అంతా మొత్తం కలిసి అయితే ఉండండి. నేను కూడా మీ దగ్గరికి అయితే వస్తున్నా. జాగ్రత్తగా అయితే ఉండండి. నేను కూడా వస్తున్నా. సేఫ్గా అయితే వస్తున్నాంలే. నేను సించాన్ గాని కూడా పిలుచుకొని వస్తాలే. వానికైతే కొద్దిగా సెల్స్ అంట, అందుకే వస్తున్నాం. మీరైతే జాగ్రత్తగా ఉండండి. నేనైతే ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకొని మాట్లాడుతున్నాను. నాకు అందుకే ఇయర్ ఫోన్స్లోనే వినిపిస్తుంది. అరే సించాన్ రారా పొట్టి నాయల. ఎక్కడన్నా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలంటే మనమైతే లాస్ ఏంజల్స్కి. నువ్వైతే ఫాస్ట్గా రారా పొట్టి నాయల. ఎంతసేపు ఆగాలి? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అడిపోతాడు పోయి. మామ
వినిపించింది మామ. వస్తున్నా మామ, ఒక్క నిమిషం మామ. ముఖం అయితే కడుక్కొని నేనైతే ఫాస్ట్గా వస్తున్నా మామ. డ్రెస్ చేంజ్ చేసుకోవాలని వద్దా సరేలే మామ, ఈ డ్రెస్ మీద అయితే వస్తున్నా. నువ్వైతే ఫాస్ట్గా అయితే కార్ తీసేయి, మనమైతే వస్తున్నాం డైరెక్ట్గా. సో ఫ్రెండ్స్, మన సించాన్ అయితే ఫైనల్గా అయితే రెడీ అయ్యి కార్ అయితే ఎక్కేసాడు. ఇక్కడి నుంచి అయితే మనమైతే కార్లో అయితే వెళ్ళిపోవాలి. మనమైతే వైట్ కార్లో అయితే వెళ్ళిపోతున్నాం. ఈ వీధులు, ఈ స్ట్రీట్స్ అన్నీ దాటుకొని ఈ గడబిడ మధ్యలోంచి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి. సో మీరు అంత లోపల, మనం వెళ్ళే లోపల మన ఛానల్ని అయితే లైక్ చేసుకొని అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. సించాన్ పెట్టి దాని పక్కన హార్ట్ సింబల్ అయితే పెట్టండి. సో ఇక్కడ నుంచి అయితే మనమైతే చిన్నగా అయితే వెళ్దాం. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఉంటుంది కదా ఎక్కువ, మన ఊర్లో ఎక్కువ ట్రాఫిక్ జామ్లో మనం దూరేసామనుకోండి గుద్దేస్తారు. సో సించాన్ గాడైతే కొద్దిసేపు మాట్లాడతాడంట మీతో. నా పక్క నుంచి గోల్ అయితే పెడుతుండు, మీరైతే కొద్దిసేపుతో మాట్లాడతాడు. సో ఫ్రెండ్స్, మామ అయితే చెప్తుండే మీరైతే అవన్నీ పేర్లు అయితే పెట్టకండి, మీ పేరు అయితే పెట్టండి. మీ పేరు పెట్టినట్టయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీ పేరుని అయితే కామెంట్ చేస్తాను. మీ పేరు కామెంట్ అయితే నేనైతే స్క్రీన్ మీద అయితే వేస్తాను. ఫ్రెండ్స్, మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, మామయ్య అన్ని సోర్లు అయితే అడుగుతుంది కదా, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ మీరు ఇంతవరకు చేశారంటే మీకు వీడియో నచ్చి ఉంటుంది, అందుకే అయితే సబ్స్క్రైబ్ చేయబోతున్నా. మనమైతే ఫైనల్గా అయితే దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ కొద్దిగా పోవడంగానే మనమైతే వచ్చేస్తాం. సో మనమైతే ఇంకా వెళ్తున్నాం. ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉండగా స్లోగా అయితే వెళ్తుండే మామయ్య అయితే. సో ఫైనల్గా అయితే ఇక్కడికి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. మనకు రావాల్సిన చోటుకి అయితే వచ్చేసాం. ఇంకా మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి ఫైనల్గా అయితే. ఆ టుంగ్ సావర్ గాని కూడా ఫైనల్గా అయితే యుద్ధం చేసేసి మనమైతే గెలిచేయాలి. సో ఫ్రెండ్స్, ఇప్పటికే మనం దగ్గరకు వచ్చేసాం కాబట్టి మనకైతే క్లారిటీగా అయితే కనిపిస్తుంది. డ్రోన్లు అయితే మీకు వాని మాటలు వినపడుతున్నాయని నేను అనుకుంటున్నా. టుంగ్ 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 సాహూర్, ఎవడొస్తాడో దగ్గరికి రండ్రా, ఒక్కొక్కరిని కాల్చి వాడేస్తా, బ్యాట్తో కొట్టి చంపేస్తా. ఏం నన్ను చూసి పిరిగివాడు వెళ్ళిపోతాడు అనుకుంటున్నారా? దగ్గరికి రండి, ఒక్కొక్కరిని వాంచిడిస్తా. టుంగ్ 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 సాహూర్, ఏమనుకుంటున్నారు? టుంగ్ 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 సాహూర్. అరే మామ, ఏంట్రా సీజ మామ, అది ముందర మెరుస్తుంది మెరుపులాగా. అరే మీరేం భయపడకంటారా, నేనైతే ఒక మంత్రవేత్త దగ్గరికి అయితే తెచ్చేసాను. వాడిని చంపాలి కదా, వాడు చాలా డేంజర్గా ఉన్నాడు కదా, అందుకే మనం అయితే ఒక పూజారిని అయితే పిలిపించాం. అన్న నువ్వైతే హెలికాప్టర్ అయితే లేపేసే అట్నే, మేము అంత లోపల ఈ పూజారి దగ్గర అయితే మంత్రాలు చేపించి వాడిని అయితే చంపేస్తాం. వాడు మన లాస్ ఏంజల్స్ మొత్తం చెడగొడతాడా. ఇందాక చూడలేదా ఫ్రెండ్స్, వాడు ఎంతగా అయితే కొడుతుండో మన వాళ్ళనైతే బ్యాట్తో ఎత్తు అయితే కొడుతుండు. చచ్చిపోయారు చాలా మంది అయితే దాంతో. అరే మామ, ఏ మ్యాజికల్ రా స్వామి అయితే మీ ఊర్లో, నాకైతే అర్థం కాలేదు. హెలికాప్టర్ దిగగానే వాడిని కింద వాడి దొల్లుతుండు టుంగ్ టుంగ్ సాహూర్ గాడు. నాకైతే అర్థం కాలేదు. మళ్ళీ వాళ్ళ మాటలు అయితే వినిపిస్తున్నాయి. మీకు వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్? వాళ్ళ మాటలు అయితే నాకైతే వినిపిస్తున్నాయి. టుంగ్ 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 సాహూర్, కాపాడండ్రా నన్ను, మిమ్మల్ని వచ్చే జన్మలైనా చంపేస్తారా బాబు. నన్ను ఇలా చేస్తున్నారు కదా, మీకు తగిన శాస్త్రం అయితే జరుగుతుంది. నువ్వేమో ఇలా చేసావు కదరా పూజారి, నీకు కూడా ఉంటుంది చూసుకో. మళ్ళా ఇలా చేస్తారా నన్ను, భూమి మీద పడి మట్టి అంతా నాకు అవుతుంది, ఇలా చేస్తారా నన్నే. అరే సించాన్, ఇందాక నన్ను చిన్నగా అడిగా కదా, ఆ డౌట్ అయితే క్లియర్ చేసా చూడు. ఈ పూజారి ఎందుకు ఇలా చేస్తున్నాడంటే, వెనకాల వాడు ఉన్నాడు కదా టుంగ్ టుంగ్ సాహూర్ గాడు, వాడు చచ్చిపోవాలంటే ఇలా అయితే చేయాలా. ఇది కొంచెం మెరుపులు తగ్గే కొద్దీ పెరిగే కొద్దీ అలాగైతే వాడైతే చచ్చిపోతా వస్తాడు. అందుకే అంత పెద్ద మనిషి అంతమందిని చంపేటాడు కూడా చూడు ఇప్పుడు ఎలా భూమి పాలైతే ఉన్నాడో. అందుకే వాడు అందరితో అయితే కలిసి మెజ్ అయితే ఉన్నాడు. ఇప్పుడు చూడు, వానికి సహాయం చేయడానికి కూడా ఎవడైతే లేడు. నీకు అర్థమైంది అనుకుంటా, నువ్వు చాపుగాడు, అందుకే గొడవ పడకండి. అవును మామ, నువ్వు చెప్పింది నిజమే మామ సీజే మామ. నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నా మామ సీజే మామ. అస్సలు ఏంటి వాడు చూడు ఎలా చనిపోతున్నాడు. నా కళ్ళ ముందర చనిపోతుంటే ఒక్కను కూడా చూడలే మామ. వాడు బతికిండంగానే చనిపోతున్నాడు మామ. అరే టుంగ్ టుంగ్, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? లాస్ ఏంజల్స్ మొత్తం ఎందుకు గందరగోళంగా ఇలా చేస్తున్నావు? నిన్ను చంపేస్తా, ఎందుకు ఇలా చేస్తున్నావు మాకైతే చెప్తా స్వామీజీ, చెప్తా. నాకు అస్సలు ఏమైందంటే, మా అమ్మ నాన్న నేను ఇలా కుట్టానని సముద్రం ఒడ్డునైతే వదిలేసి వచ్చారు. నాకైతే అస్సలు అర్థం కాలేదు ఇదేం ఊరు. అందుకే నేను దాని తొందరలో అయితే గందరగోళం చేశా స్వామి, నన్నైతే క్షమించు. నేను కూడా మీలాగా మంచి వాడిని. ఏమంటే నేను ఇలా కుట్టానని నన్ను ఇలా చేశారు స్వామి. టుంగ్ 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 సాహూర్.
ఇలా చేశారు స్వామి. ఏం చెప్పను స్వామి, ఇంకా సార్ కూడా టుంగ్ టుంగ్ సాహూర్ అని వస్తుంది నాకైతే. టుంగ్ 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 సాహూర్. సరేరా, నువ్వు అంతా మంచి చెప్పావు కాబట్టి టుంగ్ టుంగా నిన్నైతే విడుదలైతే చేస్తున్నా. హ్యాపీగా అయితే బతుకు, అందరిని అయితే పట్టించుకోకు, ఒకరితో అయితే పోల్చుకోకు. వాళ్ళు అలా అంటారు, నేను ఇలా అంటాను. సరేనా? సరే స్వామి, నన్ను వదిలొచ్చినందుకు థ్యాంక్స్ స్వామి. టంగ్ 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 సాహూర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకైతే నచ్చే ఉంటుంది అనుకున్నా. సో ఇంతవరకు చూసారు కాబట్టి తప్పకుండా అయితే మీకు ఎలా అనిపించిందో వీడియో మాత్రం కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన బెల్ ఐకాన్కి అయితే హెచ్చేయండి. సో సబ్స్క్రైబ్ లైక్ మాత్రం మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. సరే ఫ్రెండ్స్, ఇంకా ఉంటాను మరి. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అండ్ లైక్ అయితే చేసుకోండి. సరే ఇంకా ఉంటాను మరి. అందరికీ బాయ్ బాయ్.